హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫీల్ గుడ్ లైఫ్ బై త్రిపుర. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. అండ్ ఈ రోజు మన వీడియో ఏంటి అంటే ఒక ఫేస్ ప్యాక్ అనమాట. ఫేస్ గ్లో చూస్తున్నారా? ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత నేను ఈ షార్ట్ అనేది షూట్ చేస్తున్నాను. సో అందుకని మీకు ఈ గ్లో అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ ఫేస్ ప్యాక్ ఎఫెక్ట్ అనమాట. ఫేస్ ప్యాక్ కూడా కాదు, ఫేషియల్ అండి. మెంతులతో ఫేషియల్ అనమాట. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఫేషియల్ చేసుకుంటూ ఆ హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అనేది అయితే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. అండ్ ఏదైనా పార్టీస్కి వెళ్ళాలి అంటే బ్యూటీ పార్లర్స్ లేకుండా, ఎలాంటి బ్యూటీ పార్లర్ అవసరం లేకుండా హ్యాపీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు అనమాట. ఈ ఫేషియల్ అనేది ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేనే చేసుకుంటూ నేను మీకు చూపిస్తాను అనమాట ఈ ఫేషియల్. సో మరి ఈ ఫేషియల్ ఎలా చేయాలో చూడాలంటే వీడియోలోకి అయితే వెళ్ళాలి కదా. సో వీడియోలోకి వెళ్ళడానికి ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. సో మరి ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? చలో. సో ఇక్కడ మీరు చూస్తున్నదన్నీ ఈరోజు మనకు ఫేషియల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట. ఫస్ట్ క్లీనింగ్కి వచ్చేసేసి నేను గ్లిజరిన్ తీసుకున్నాను. గ్లిజరిన్ చూడండి, ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. మనం మేకప్ రిమూవ్ చేసుకోవడానికి మేకప్ వేసుకుంటాం కదా, అది తర్వాత రిమూవ్ చేసుకోవడానికి యూస్ చేస్తాము. అండ్ లేదంటే ఫేస్ నార్మల్గా క్లీన్ చేసుకోవడానికి యూస్ చేస్తాము. అండ్ ఫేస్ ప్రైమర్ అంటే మేకప్ వేసుకోవడానికి ముందు ప్రైమర్ ఉంటుంది కదా, ఆ ప్రైమర్లో కూడా ఇది ఒక ఇంగ్రీడియంట్ అనమాట, అది లాంగ్ లాస్టింగ్గా ఉండటానికి. సో నేను డాబర్ గులాబరీ వాళ్ళ గ్లిజరిన్ తీసుకుంటున్నాను ఈరోజు, జస్ట్ క్లీనింగ్ అనమాట. తర్వాత స్క్రబ్ కోసం వచ్చేసి నేను షుగర్ తీసుకుంటున్నాను. షుగర్లో యాడ్ చేయాల్సి ఉంటుంది ఇంకొంచెం. అండ్ తర్వాత ఫేస్ ప్యాక్ వచ్చేసి నేను మెంతిపిండి కదా, ఈరోజు మెంతులతో, ఇది వచ్చేసి మెంతిపిండి. సో చూడండి, మెంతిపిండి ఏం చేశా అంటే మెంతులు కొంచెం వేయించుకొని స్లైట్గా దాన్ని మిక్సీ పట్టి ఫైన్ పౌడర్ లాగా చేసుకున్నాం అనమాట. సో మెంతిపిండి అనమాట ఇది. అలాగే ఇది వచ్చేసి పాల మీద మీగడి, ఇది బాగా స్కిన్ని ఎక్స్ఫోలియేట్ చేసి బాగా గ్లో ఇస్తుంది స్కిన్కి. పాలు కాచిన తర్వాత పైన అట్టలాగా వస్తుంది కదా మీగడి, ఆ మీగడి అనమాట, పాల మీద మీగడి. అండ్ కొంచెం లెమన్ తీసుకున్నాను నేను, అంటే నిమ్మకాయ సీడ్స్ తీసేసి. అలాగే ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్. తర్వాత క్లీనప్ కోసం వచ్చేసి కూల్ వాటర్ తీసుకున్నాను. వాటర్లో ఐస్ క్యూబ్స్ వేసి కరిగించుకొని పెట్టుకున్నాను, బాగా కూల్ వాటర్ అనమాట ఇవి. అండ్ క్లీనింగ్ కోసం ఒక క్లాత్ తీసుకున్నాను. సో ఓవరాల్గా మనకి ఫేషియల్కి కావాల్సిన మెంతుల ఫేషియల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి. సో ఇప్పుడైతే ఫేషియల్ ఎలా చేసుకుందాం అని చెప్పేసి చూసేద్దాం. సో ఇప్పుడైతే ఫస్ట్ నేను క్లెన్జింగ్ చేసుకుంటాను. అంటే ఏమన్నా డస్ట్ పార్టికల్స్ అట్లాంటివి ఏమన్నా ఉంటే పోతాయి అనమాట క్లెన్జర్తో. మనం సోప్ పెట్టకూడదండి ఎప్పుడు, ఫేషియల్కి ముందు కానీ ఫేషియల్ తర్వాత కానీ ఎప్పుడు కూడా సోప్ అనేది అప్లై చేయకూడదు. మన హెడ్ వాష్ కూడా చేయకూడదు. హెడ్ వాష్ చేస్తే ఆ హెడ్ వాష్ చేసినప్పుడు షాంపూలో ఉండే సోప్ పార్టికల్స్ అనేవి ఆ పోర్స్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం హెడ్ వాష్ కూడా చేయకూడదు అనమాట. సో ఫస్ట్ అయితే నేను ఈ గ్లిజరిన్తో కొంచెం ఫేస్ అనేది క్లీనప్ చేసేసుకుంటాను. సో గ్లిజరిన్ యూస్ చేసేటప్పుడు మనం ఎప్పుడు కూడా కాటన్తో క్లీన్ చేసుకోవాలి. సో ఇప్పుడు కాటన్ తీసుకున్నాను నేను. ఈ కాటన్ని కొంచెం గ్లిజరిన్లో ఇట్లా ముంచేస్తే ఆ గ్లిజరిన్ అబ్జార్బ్ చేసుకుంటుంది. ఆ తర్వాత అనేది మనం ఇట్లా క్లీన్ చేసేసుకోవచ్చు. మంచి స్మెల్ అయితే వస్తూ ఉంది గ్లిజరిన్. కొంచెం ఆయిలీగా అనిపిస్తుంది అనమాట. మనకి మెడికల్ షాప్స్లో కూడా ఈ గ్లిజరిన్ అనేది దొరుకుతుందండి. మన ఫేస్లో ఎక్కువ డస్ట్ పార్టికల్స్ కానీ ఉంటే మనం గ్లిజరిన్ అప్లై చేసినప్పుడు కొంచెం బగబగ మండుతూ ఉంటుంది అనమాట. సో అది ఒకసారి గమనించుకోండి. సో ఇలాగా మనం ఫేస్ అంతా కూడా గ్లిజరిన్ వేసి చూడండి, డస్ట్ అనేది మీకు కనిపిస్తుంది కదా, డస్ట్. సో అంత డస్ట్ ఉందన్నమాట ఫేస్లో. ఫేసే కాకుండా మనం నెక్ కూడా క్లీన్ చేసేసుకుంటే బెస్ట్ అనమాట. బికాస్ మనం ఫేషియల్ అన్నప్పుడు నెక్, ఇయర్స్, ఫేస్ మొత్తం కవర్ అయ్యేలాగా చేసుకుంటూ ఉంటాం కాబట్టి అందుకే నేను నెక్లో కూడా ఏమీ లేకుండా అన్నీ రిమూవ్ చేస్తాను. నార్మల్గా అయితే ఇవి కూడా రిమూవ్ చేస్తాను ఫేషియల్కి. బట్ ఈరోజు ఓకే ఇయర్స్ కవర్ చేయొద్దు అని చెప్పేసి నేను వదిలేసాను అనమాట.
ఇలా ఎప్పుడు ఐస్ పార్ట్ కూడా వదిలేసేయకండి. కళ్ళ మీద కళ్ళ కింద కూడా మీరు గ్లిజరిన్ అనేది యూస్ చేయాల్సి ఉంటుంది. బికాజ్ మనం ఐ మేకప్ కూడా యూస్ చేస్తూ ఉంటాం కదా, అండ్ దాంతో పాటుగా కాటుక పెడుతూ ఉంటాం కదా, అవి కూడా ఏమన్నా డస్ట్ ఉంటే కనుక క్లియర్ చేసేస్తుంది అనమాట గ్లిజరిన్ అనేది. సో ఇప్పుడు గ్లిజరిన్తో క్లెన్జింగ్ పార్ట్ అనేది అయిపోయింది. మనకి నెక్స్ట్ వచ్చేసి కొంచెం డ్రైడ్ అంటే వెట్గా ఉంటుంది, కొంచెం స్లైట్ ఆయిలీగా. దాన్ని అలా డ్రై అవ్వటానికి వదిలేసేయాలన్నమాట కొంతసేపు. సో నెక్స్ట్ వచ్చేసి ఇది డ్రై అయ్యేలోపు మనం స్క్రబ్ కోసం కావాల్సినవి ప్రిపేర్ చేసుకుందాం. సో స్క్రబ్కి అయితే నేను మామూలు వైట్ షుగర్ తీసుకున్నాను. మీ దగ్గర బ్రౌన్ షుగర్ ఉంటే బ్రౌన్ షుగర్ తీసుకోవచ్చు, ఇలా ఏదైనా షుగర్ యూస్ చేసుకోవచ్చు. బికాజ్ షుగర్ పార్టికల్స్ అనేవి మనకి కొంచెం గరుకుగా క్రిస్టల్ ఫామ్లో ఉంటాయి కాబట్టి మనం స్క్రబ్ కోసం షుగర్ అనేది హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇప్పుడు షుగర్లో ఈ పాల మీద మీగడి తీసుకున్నాను కదా, దాన్ని ఇట్లా మిక్స్ చేసేసి షుగర్లో యాడ్ చేస్తున్నాను. పాల మీద మీగడి ఇందాక మీకు చూపించాను కదా, అది షుగర్లో యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాను అనమాట. అదేమవుతుందంటే కొంచెం క్రిస్టల్ ఫామ్లోనే అట్లా ఉండిపోతుంది. చూడండి, నేను మీకు మిక్స్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, కనిపిస్తుంది కదా. సో అలా క్రిస్టల్ ఫామ్లో ఉండిపోతుంది. సో ఇప్పుడు దీన్ని మనం కొంచెం కొంచెంగా తీసుకుని స్క్రబ్ చేయాలి ఫేస్కి. సో ఇప్పుడు ఫేస్ అంతా కూడా డ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను ఈ స్క్రబ్ తీసుకుని ఫేస్కి కొంచెం కొంచెంగా స్క్రబ్ చేస్తాను అనమాట. ఈ స్క్రబ్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే మన పోర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఓపెన్ అప్ అవుతాయి. స్క్రబ్ చేసినప్పుడు ఎప్పుడు కూడా మనం కొంచెం క్రిస్టల్ ఫామ్లో ఉండే పార్టికల్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు పోర్స్ కొంచెం ఫాస్ట్గా ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీరు పంచదారే కాకుండా మీ దగ్గర ఏమన్నా ఇన్స్టెంట్ స్క్రబ్స్ ఉంటాయి కదా, మనకి బయట మార్కెట్లో దొరుకుతాయి కదా ఇన్స్టెంట్ స్క్రబ్స్, అట్లాంటివి ఏమన్నా దొరికినా కూడా మీరైతే హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఏమీ లేవు, బయట మార్కెట్కి వెళ్ళే టైం లేదు అంటే ఇలా షుగర్తో కూడా మీరు చేసేసుకోవచ్చు అనమాట. ఇలా కొంచెం ఎక్కువసేపు మనం రబ్ చేసుకుంటూ ఉండాలి. మనకు ఎక్కువగా బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అనేవి ఈ నోస్ దగ్గర ఉంటాయి కాబట్టి ఇక్కడ కొంచెం ఎక్కువగా రబ్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ ఏమైనా బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ఉంటే ఈజీగా గెట్ ఆన్ అయిపోతాయి అన్నమాట. అలాగే ఇక్కడ ఫోర్ హెడ్ పార్ట్ కూడా, ఫోర్ హెడ్ అండ్ నెక్ కూడా చేసుకోవాలి మనం. ఇది స్క్రబ్బింగ్ వచ్చేసి మీరు ఐస్ పైన అంటే ఈ ప్లేస్లో చేయకూడదు, బికాజ్ అక్కడ స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి ఆ ప్లేస్లో అవాయిడ్ చేస్తే బెస్ట్. స్లోగా మీరు చేసుకోగలను అంటే చేసుకోవచ్చు, లేదంటే మ్యాక్సిమం అవాయిడ్ చేసుకుంటే బెస్ట్ అనమాట. సో ఇట్లా మీరు ఎంతసేపు మసాజ్ చేయగలిగితే అంతసేపు హ్యాపీగా మసాజ్ చేసేసుకోండి ఇలా స్క్రబ్తో. చెప్పాను కదా, షుగరే కాకుండా మనం షుగర్ అనేది మనకి న్యాచురల్ స్క్రబ్ అవుతుందన్నమాట. ఇది యాక్చువల్లీ మనకి మనం చేసుకునే కంటే ఒకళ్ళు చేస్తే ఇంకా అంటే ఇంకొకళ్ళకి చేసేటప్పుడు మనం ఈ సర్క్యులర్ మోషన్స్ కానీ ఇట్లా అప్వర్డ్ మోషన్స్ కానీ అవి ఈజీగా ఫాలో అవ్వచ్చు. మనకి మనం చేసుకునేటప్పుడు అవన్నీ కుదరవు అనమాట. సో ఇట్లా మనం ఫేస్ అంతా కూడా కొంతసేపు ఇలా స్క్రబ్ చేసేసుకుంటే మీరు ఇప్పటికీ నా ఫేస్లో కొంచెం డిఫరెన్స్ చూడొచ్చు ఇందాకటికి ఇప్పటికే, బికాస్ డస్ట్ అంతా పోతుంది కదా, ఎప్పుడైతే మనం గ్లిజరిన్ అప్లై చేస్తామో డస్ట్ అంతా పోతుంది. అండ్ ఇలా స్క్రబ్ పెట్టిన తర్వాత మన పోర్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి అన్నమాట. మనకు ఎక్కువగా స్కిన్ గ్లో అయ్యేది ఈ పార్ట్లో, ఈ బోన్ ఉంటుంది కదా, సో చీక్ బోన్ పార్ట్లో స్కిన్ ఎక్కువగా గ్లో వస్తుంది ఇక్కడ అండ్ ఇక్కడ. సో ఈ పార్ట్స్లో మనం కొంచెం ఎక్కువసేపు ఇట్లాగా స్క్రబ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ నోస్ దగ్గర అటు ఇటు నోస్కి ఈ పార్ట్స్లో కొంచెం ఎక్కువసేపు స్క్రబ్ చేసుకోండి ఇలాగా. ఇప్పుడు ఒక వెట్ క్లాత్తో ఇదంతా కూడా క్లీన్ చేసేసుకోండి.
ఇది వచ్చేసి డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి చాలా ఎఫెక్టివ్గా ఉంటుందన్నమాట. బికాస్ పాల మీద మీగడ అనేది మనం యాడ్ చేస్తున్నాం కాబట్టి అది ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఇంకొంచెం ఆయిలీ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ పర్టికులర్ ఈ స్క్రబ్. లేదంటే మీరు షుగర్లో ఇట్లా పాల మీద మీగడ కాకుండా షుగర్లో లెమన్ జ్యూస్ వేసుకోవచ్చు, లేదా రోజ్ వాటర్ మిక్స్ చేసుకోవచ్చు. ఇట్లా ఏవైనా వేసి మీరు ఇలాగా హ్యాపీగా స్క్రబ్ చేసేసుకోవచ్చు అనమాట. సో నేను దీన్ని కూల్ వాటర్ తీసుకున్నాను కదా, సో ఆ కూల్ వాటర్తోనే నేను ఇది క్లీనింగ్ ప్రాసెస్ అంతా చేస్తున్నాను. ఈ క్లాత్ని కూల్ వాటర్లో ముంచి దాన్ని చక్కగా పిండేసి ఇలా తుడుచుకుంటున్నాను నీట్గా. అంతా పోయేలాగా చూసుకుని చక్కగా క్లీన్ చేసుకోండి. నార్మల్గా మీరు ఇంట్లో చేసుకునేటప్పుడు ఇయర్స్ కూడా వదలకుండా చేసుకోండి, ఇయర్స్ కూడా. బికాస్ ఫేస్ ఒక్కటి గ్లోయిగా ఉండి మన కలర్ కూడా చేంజ్ అవుతుంది కాబట్టి ఇయర్స్ డల్గా ఉంటే బాగోదు కదా. సో ఇయర్స్ కూడా కలిపి చేసుకోండి చేసుకునేటప్పుడు. సో చూడండి, ఇప్పుడు పోర్స్ అన్నీ కూడా ఓపెన్ అయిపోయి ఉంటాయి. నేను మనకేమన్నా ఇట్లా పోర్స్ అన్నీ ఓపెన్ అయినప్పుడు ఏంటంటే ఫేస్ మీద ఏమన్నా చిన్న చిన్న మచ్చలు, చిన్న చిన్న కురుపులు అవన్నీ ఉంటే అవన్నీ ఎలివేట్ అయి కనిపిస్తాయి. సో ఇక్కడ చూడండి, నా ఫేస్ ఇట్లా నార్మల్గా చూసినప్పుడు మీకు ఏం కనిపించదు, బట్ ఇప్పుడు మీరు చూస్తే చూస్తున్నారు కదా, ఇట్లా కురుపులు, చిన్న చిన్న కురుపులు అట్లా ఏమన్నా ఉన్నా కూడా కనిపించేస్తాయి అనమాట. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇవి వచ్చేసి నాకు మోల్స్ అనమాట, అంటే పుట్టుమచ్చలు. ఈ 3 పుట్టుమచ్చలు అనమాట. సో అవి అవాయిడ్ చేసేయండి. ఇప్పుడైతే మనం స్కిన్కి స్క్రబ్ కూడా చేస్తాం కదా, నెక్స్ట్ ఫేస్ ప్యాక్ వేద్దాము. సో ఫేస్ ప్యాక్ ఎలా మిక్స్ చేయాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఫేస్ ప్యాక్ వచ్చేసి మెంతి పిండి, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంగ్రీడియంట్స్ ఫర్ హెయిర్ అండ్ స్కిన్ అనమాట. సో మెంతి పిండి తీసుకున్నాను. అండ్ దీనిలో వచ్చేసి మనం ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేద్దాము. సో ఇలాగా నేను ఇక్కడ వచ్చేసి 1 ఫుల్ స్పూన్ ఆఫ్ మెంతి పిండి తీసుకున్నానండి, నాకు ఒక్కదానికి కాబట్టి. అండ్ డీసీడ్ చేసేసి లెమన్ తీసుకోండి, సీడ్స్ ఏమీ రాకుండా. అండ్ దీనిలో వచ్చేసి ఇప్పుడు పాల మీద మీగడి ఉంది కదా, అది కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటాను నేను ఇప్పుడు దీన్ని. ఇది ప్యాక్ వేయగలిగే కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా మనం ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మీకు కావాలంటే దీనిలో రోజ్ వాటర్ కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను దీన్ని మిక్స్ చేస్తూ ఉన్నాను చూడండి. అది కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా పాల మీద మీగడ వేసుకుంటూ మనం ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. నేను వచ్చేసి ఇక్కడ 1.5 స్పూన్ తీసుకున్నానండి పాల మీద మీగడి. స్క్రబ్కి అయితే ఏంటి, దీనికైతే ఏంటి. సో పాల మీద మీగడ అంతా తీసుకున్న తర్వాత కూడా నాకు ప్యాక్ కన్సిస్టెన్సీ అయితే రాలేదు, ఇలా ముద్దగా ఉంది. నా దగ్గర ఇంకా పాల మీద మీగడి లేదనమాట, కంప్లీట్గా అయిపోయింది. మీ దగ్గర ఉంటే కంప్లీట్గా దాంతోనే చేసేసుకోండి. లేదు అంటే కనుక ఇప్పుడు నేను దీనిలో ఏం చేస్తాను చూడండి, రోజ్ వాటర్. సో ఈ రోజ్ వాటర్ని దీనిలో మిక్స్ చేస్తున్నాను అనమాట. మనకు కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా రోజ్ వాటర్ వేసి మిక్స్ చేసేసుకోవచ్చు. ఈ మెంతులు అనేవి మనకి దానిలో ఉండే ఎంత మంచి ప్రాపర్టీస్ ఉంటాయంటే మెడిసినల్ ప్రాపర్టీస్. విటమిన్ ఈ ఆయిల్ కూడా మీరు యూస్ చేయొచ్చు బై ద వే దీనిలో. సో దీనివల్ల మనకి యాక్నీ పోతుంది, పిగ్మెంటేషన్ ఏమన్నా ఉంటే పోతుంది, పింపుల్ ప్రాబ్లం పోతుంది, అండ్ ఫేస్ బాగా గ్లో వస్తుంది. రెగ్యులర్గా యూస్ చేస్తే కనుక ఫేస్లో గ్లో వస్తుంది, ఇన్స్టెంట్ గ్లో కూడా వస్తుందండి దీనికి. ఇప్పుడు నేను ఫేస్ మీకు చూపిస్తాను కదా, అది మీకే తెలుస్తుంది గ్లో ఎలా ఉంటుందని చెప్పేసి. సో ఇలాగా కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకునే వరకు కూడా మనం రోజ్ వాటర్ వేయాలన్నమాట. యాక్చువల్లీ మనకి కొంచెం ఎక్కువగా పడుతుంది రోజ్ వాటర్, కానీ
పాల మీద మీగడ కానీ, బికాజ్ ఏంటంటే మెంతులు అనేవి అబ్జార్బెన్సీ ఎక్కువగా అబ్జార్బ్ చేసుకుంటాయి, స్టిక్కీగా ఉంటాయి కదా. సో వాటర్ని కానీ మనం రోజ్ వాటర్ వేసినా లేదా పాల మీద మీగడ వేసినా కూడా చాలా ఎక్కువగా అబ్జార్బ్ చేసేసుకుంటుంది. సో కన్సిస్టెన్సీ రీచ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, ఎక్కువసేపు ఇలా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాల్సి ఉంటుందన్నమాట. సో చూసారు కదా నేను ఎంత రోజ్ వాటర్ యాడ్ చేయాల్సి వస్తుంది దీన్ని ప్యాక్ చేయాలి అంటే అని. సో కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ రావాలి. నేనైతే ఇలా మిక్స్ చేస్తూ ఉన్నాను దీన్ని చక్కగా. సో చూసారు కదా ఇప్పుడు మనకి ప్యాక్ కన్సిస్టెన్సీ వచ్చేసింది ఇది. ఇప్పుడు దీన్ని సర్క్యులర్ మోషన్లో అంటే క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పుకుంటూ మన ఫేస్ అంతా కూడా కొంచెంసేపు ఒక 2 minutes మసాజ్ చేసుకోవాలి. ఫేస్ అంతా అండ్ నెక్కి అప్లై చేసి ఇలా సర్క్యులర్ అండ్ అంటే క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ మూవ్ చేసుకుంటూ మనం రబ్ చేసుకోవాల్సి ఉంటుంది, మసాజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫేస్ అంతా. అది ఒక 2 minutes వరకు. ఆ తర్వాత మనం ఒక 20 minutes ఈ ప్యాక్ని ఫేస్కి వదిలేసి ఆ తర్వాత ఫేస్ వాష్ చేసుకుందాము. ఫస్ట్ అయితే నేను ఈ ప్యాక్ అప్లై చేసేస్తా చూడండి. యాక్చువల్లీ స్మెల్ వచ్చేసి కొంచెం చేదు వాసన వస్తూ ఉంది, బికాజ్ మెంతులు కొంచెం చేదు వాసన వస్తాయి కదా. ఇలా సర్క్యులర్ మోషన్లో మాత్రమే మనం దీన్ని అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట మసాజ్ చేసేటప్పుడు. సో దట్ రిజల్ట్స్ బాగుంటాయి, బికాస్ ఇప్పుడు మన పోర్స్ అనేవి ఓపెన్ ఉంటాయి కాబట్టి ఆ ఓపెన్ ఉన్న పోర్స్లోకి ఇది అబ్జార్బ్ అవుతుంది. అబ్జార్బ్ అయ్యి దీనిలో చేదు ఏదైతే ఉందో అది ఇన్ఫెక్షన్స్ అన్నిటినీ క్లియర్ చేసేస్తుంది. లెమన్ అండ్ మెంతుల్లో ఉండే చేదుతనం మన స్కిన్లో పోర్స్ లోపల ఉన్న ఇన్ఫెక్షన్స్ అన్నీ క్లియర్ చేస్తుంది అన్నమాట. సో ఇలాగా హ్యాపీగా ఫేస్ అంతా అప్లై చేసేసుకోండి. అండ్ ఒక 20 minutesకి ఇది డ్రై అయిపోతుంది. సో అలా డ్రై అయ్యే వరకు దీన్ని అయితే వదిలేద్దాము. మనం స్క్రబ్ చేసేటప్పటికే ఫేస్ చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తూ ఉంటుంది మనకి నార్మల్గా. అండ్ ఈ ఫేస్ ప్యాక్ అంతా వేసుకున్న తర్వాత అయితే మనకు కొంచెం టైం పడుతుందండి, ఒక 15 minutes స్క్రబ్కి మసాజింగ్కి ప్యాక్ అప్లై చేసుకోవడానికే పడుతుంది. ఆ తర్వాత ఒక 20 minutes మనం దీన్ని అలా వదిలేయాల్సి ఉంటుంది కదా. సో ఓవరాల్గా ఒక 1/2 hour to 40 minutes అయితే ఈజీగా పడుతుంది అనమాట ఈ ఫేషియల్కి. బట్ దీని రిజల్ట్ కూడా అలానే ఉంటుంది, మనం టైం స్పెండ్ చేసినా కూడా రిజల్ట్ అలానే ఉంటుంది కాబట్టి సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్ ఉంటాయి కాబట్టి మనం హ్యాపీగానే టైం స్పెండ్ చేయొచ్చు, దీనికి ఎలాంటి ప్రాబ్లం లేదు. సో చూసారు కదా నేనైతే ఇప్పుడు మొత్తం అప్లై చేసేసాను, నెక్తో సహా ఫేస్ అంతా కూడా దీన్ని అప్లై చేసేసాను. మీకు కావాలి అంటే ఇప్పుడు మసాజ్ చేసాం కదా, ఇప్పుడు అలా కాకుండా ఇంకేమైనా ఎక్స్ట్రాగా మీకు మిగిలిపోతే ఇలా పెట్టేసుకోండి, ప్రాబ్లం ఉండదు. సో చూసారు కదా ఇప్పుడైతే నేను కంప్లీట్గా ఫేస్కి ఇది అప్లై చేసేసాను. ఒక 20 minutes తర్వాత ఇది ఎలా ఉందో చూపించి మీకు తర్వాత నేనైతే దీన్ని వాష్ చేసేస్తాను, ఓకేనా. సో చూసారు కదా 15 minutesలోనే డ్రై అయిపోయింది, 20 minutes కూడా పట్టలేదు అనమాట. సో 15 minutesలో డ్రై అయిపోయింది, ఇప్పుడు ఇది కంప్లీట్గా డ్రై అయిపోయింది. సో ఇప్పుడైతే నేను వాటర్ చేంజ్ చేసుకుని వచ్చాను, మళ్ళీ కూల్ వాటర్ తీసుకొచ్చుకున్నాను. ఐస్ క్యూబ్స్ మీకు కనిపిస్తున్నాయి కదా, చూడండి ఐస్ క్యూబ్స్. ఐస్ వాటర్తోనే క్లీన్ చేయాలి, మనం డైరెక్ట్గా వాటర్ ఇలా అప్లై చేసేసి అట్లా క్లీన్ చేయకూడదు. ఎప్పుడు ఇలాంటి ఫేషియల్స్ చేసుకున్నప్పుడు సెన్సిటివ్గా స్మూత్గా మనం ఒక క్లాత్తో మాత్రమే రబ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత కూడా సోప్ అప్లై చేయకండి, ఎలాంటి షాంపూ కూడా అప్లై చేయకండి ఫేస్ మీద పడేటట్టుగా, బికాస్ పోర్స్ ఓపెన్ ఉంటాయి కదా, సోప్తో నిండుకుంటే మళ్ళీ ఫేషియల్ చేసిన ఎఫెక్ట్ ఉండదు అనమాట. ఇలా మనం ఒక క్లాత్ తీసుకొని క్లీన్ చేసేసుకోవాల్సి ఉంటుంది, చూడండి ఇట్లా క్లీన్ చేసేసుకోవాలి.
మీకు తెలుస్తుంది కదా డిఫరెన్స్, భలే గ్లో వస్తుంది కదా. నాకైతే నచ్చింది. చూడండి ఎంత గ్లో అనిపిస్తుంది స్కిన్. ఇన్స్టాంట్గా మనం ఏదన్నా పార్టీస్కి వెళ్ళాలనుకుంటే హ్యాపీగా ఈ ప్యాక్ అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. ఇదొకటి, కాఫీ ఫేషియల్ ఒకటి ఆల్రెడీ నా ఛానల్లో ఉంది. కాఫీ ఫేషియల్ అది కూడా చాలా బాగుంటుంది ఇన్స్టాంట్ గ్లోకి. అవన్నీ కూడా నేను ట్రై చేసి నాకు వర్కౌట్ అయిన తర్వాతే మీకు చెప్తున్నానండి. మీకు చేసి కూడా చూపిస్తున్నాను కదా ఇన్స్టాంట్గా ఎట్లా గ్లో వస్తుందని చెప్పేసి. చూస్తున్నారు కదా ఫేస్ ఇందాక ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అని. సో డెఫినెట్లీ ట్రై చేయండి. చాలా హెల్దీ అనమాట ఈ ఫేషియల్ అనేది. అంటే పర్టికులర్లీ మెంతిపిండి ఫేషియల్ చాలా హెల్దీ. స్కిన్ బాగా హెల్దీగా అవుతుంది, గ్లో వస్తుంది స్కిన్ లోపల ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉంటే అవి కూడా పోతాయి. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ట్రై చేయండి. అండ్ ఏవైనా పింపుల్స్ ప్రాబ్లం కానీ ఆ గ్లో కంటిన్యూగా ఉండాలి అని అంటే ఇట్లా ట్రై చేస్తే మాత్రం వీక్లీ ట్వైస్ ఈ ప్యాక్ని అయితే మీరు వేసుకోవాల్సి ఉంటుంది. ఫేషియల్ చేసుకోకపోయినా కూడా వీక్లీ ట్వైస్ ఈ ప్యాక్ అనేది మీరు అప్లై చేసుకుంటే దాని బెనిఫిట్స్ అనేవి మీకు వస్తాయి అన్నమాట. సో చూసారు కదా ఇప్పుడు కంప్లీట్ నేనైతే వాష్ చేసేసాను. చూస్తున్నారు కదా మనం సపరేట్గా దీన్ని రబ్ చేస్తూ అట్లా చేయక్కర్లేదు. జస్ట్ ఇలా ఒక వెట్ క్లాత్, మీ దగ్గర ఇట్లా వెట్ క్లాత్ ఏమీ లేదు అంటే వెట్ వైప్స్ ఉన్నా కానీ వాటితో కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. సో చూడండి స్కిన్లో ఈ లైటింగ్ ఎలా కనిపిస్తుంది అనేది మీకు తెలుస్తుంది కదా. సో ఇప్పుడు ఒకసారి ఇటు సైడ్ టర్న్, లైట్ వైపు టర్న్ చేసి నేను మీకు చూపిస్తాను ఎంత క్లియర్గా ఉంది స్కిన్ అని చెప్పేసి. సో చూడండి బాగుంది కదా, ఫ్రెష్గా అనిపిస్తుంది కదా చాలా. సో ఇప్పుడైతే మీరు చూస్తారు కదా ఫ్రెండ్స్, మెంతులతో ఫేషియల్ ఇంట్లోనే ఎంత బాగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు, ఎంత నీట్గా చేసుకోవచ్చు అనేది. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ ఒక విషయం మీరు చూడాలి, ఎలాంటి ఫేస్ క్రీమ్స్ ఏమీ అప్లై చేయకుండా ప్లెయిన్గా న్యాచురల్గా ఉన్నాను నేను. ఈ ఆయిలీనెస్ మీకు తెలుస్తుంది కదా, బికాస్ నేను సోప్ అప్లై చేయలేదన్నమాట ఫేస్కి. సో అందుకని ఈ ఆయిలీనెస్ అలాగే కొంచెం చెమట పట్టుంది కాబట్టి ఇట్లా ఉందన్నమాట ఫేస్. సో ఇక్కడ మీకు క్లియర్గా తెలియాలని నేను ఏమీ అప్లై చేయకుండా ఇలానే చూపిస్తున్నాను అనమాట మీకు. సో ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. చాలా జెన్యూన్గా చూపించాను నేను. మీకు కానీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. సో మళ్ళీ మంచి వీడియోస్ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ త్రిపుర సైనింగ్ ఆఫ్. బాయ్, హ్యావ్ అ గ్రేట్ డే.